అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఇదిగో మా వాళ్ళు ఏడు కూర్చొని ఇదే వ్యవహారం చేసుకునేది, మంచి చెడ్లు. ఇదిగో ఈయన గ్రూప్ లీడరు, మా ఓనరు కూర్చొని వ్యవహారాలు చేసుకుంటా ఉన్నారు. చూడండి ముగ్గురు ఎంత బాగా కూర్చుండ్రు, సిగ్గులో అవుతున్నారు ముగ్గురు. ఓకే అండి, మొత్తం వీడియో మొత్తం అప్లోడ్ చేస్తా చూడండి. ఓకే, బాయ్ బాయ్. నేను తిరుపతి నా బిడ్డలు పెద్దలు అయిపోయిన వరకు నాకు అన్ని చూపించేసి వాళ్ళకి అన్ని సంపాదించినాను. ఇల్లు కట్టించాను. పిల్లకాయ 20 సైడ్ తీర్చినాను. ఇది 10th అబ్బాయి. ఈ సంవత్సరం 10th అయిపోయిందంటే కాలేజీ ఇక్కడ చదివిస్తాను. ఇక్కడ తిరుపతి అన్నీ ఉన్నాయి, అన్ని కొనిచ్చిన అన్ని ఇక్కడ ఉన్నా. పాడిపేట ఇల్లు ఉంటుంది, గవర్నమెంట్ ఇల్లు ఉంటుంది. అది ఇక్కడ కరకంబేళలో ఫ్లాట్ ఒకటి కొన్నా. ఫస్ట్ 20 ఎకరాలు కొన్నా, మళ్ళీ రెండోది కొన్నా, మళ్ళీ ఇక్కడ కట్కిందూరులో ఒక 15 ఎకరాలు కొన్నా. ఇప్పుడు ఉండే ఇల్లు 18 ఎకరాలు, 3 అంతస్తులు. కింద మా అమ్మలు ఉన్నారు, బయట నేను ఉన్నాను, పైన బాడికి ఇచ్చినాము. అన్నీ సర్జరీ పెట్టినా. కాబట్టి పిల్లకాయలకేం భయలేదు, వాళ్ళకి ఉంటే సంపాదించిన. వాళ్ళకి చదివించే బాధ్యత నాది. ఇంకా 5 లక్షలు అప్పు ఉంది. ఈ సంవత్సరం తోలేనంటే పిల్లకాయలు అయిపోయిందంటే లేపేస్తా. ఇది 3,872. ఫస్ట్లో ఒకటి ఉన్నది, లాస్ట్ ఒకటి ఉన్నది. అది చీపు కొట్టినాడు. ఎంతనా ఇప్పుడు? నేను కొనినప్పుడు 2 లక్షలు కొన్నా, 8 లక్షలు కొన్నారు. యాడ మంగళంలో. వాట్ ఈస్ ద నేమ్ మేడం? వాట్ ప్రాబ్లం?